హరి ఓం. వీక్షకులారా, ఇప్పుడు మళ్ళీ రైతు కుటుంబాల సామూహిక ఆత్మహత్యలు. కుటుంబం ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళకి విషమిచ్చో ఊరేసో వాళ్ళని చంపి తదుపరి తల్లిదండ్రులు చచ్చిపోవడం సమాజపు ఫెయిల్యూర్కి ఇది పరాకాష్ట అండి. ఏ ప్రభుత్వాలు ఉండని ఈ స్థితికి రైతు వెళ్ళాడంటే, అన్నదాత ఆ స్థితికి వెళ్ళాడంటే భవిష్యత్తు తరాలు అన్నం లేక అల్లాడి చస్తాయి. దానికి ఎవరెవరు బాధ్యులో వాళ్ళందరికీ నరక ప్రాప్తే కాదు, కొన్ని జన్మలు పురుగు జన్మలు ఎత్తుతారు. ఈశ్వర, ఈ స్పృహ కలిగి ఉండాలి పాలకులైనా అధికారులైనా. ఎందుకంటే అదెంత బాధాకరమో నాకు తెలుసండి. పీవీజీ నాకు శిక్షణ ఇస్తున్నప్పుడు గర్భంతో ఉండి 7 నెలల గర్భంతో నేను నా భర్త కొండ కొసకి వెళ్ళాం శ్రీశైలంలో ఒకరోజు రాత్రి. అక్కడి నుంచి దూకి చచ్చిపోవాలని ఎంత భయంకరంగా ఏడ్చానంటే కంఠనాళాలు చిట్లాయా అన్నట్టు గొంతులోంచి రక్తం పడింది. కానీ కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రేమ కొద్దీ చావడానికి సాహసించలేక వెనక్కి వచ్చాను. ఇది నేను ఇప్పుడు కల్పించి చెప్పట్లేదు, నా అమ్మఒడి బ్లాగ్లో ఆల్రెడీ రికార్డ్ చేస్తుంది. నేను మీకు ముందే విజ్ఞాపన చేస్తున్నాను, అది FIR, దాన్ని నేను ఇప్పుడు ఎడిట్ చేయలేను అని. తర్వాత నా పాప 5 సంవత్సరాలకి ఇంకా తక్కువే, 3.5-4 ఉంటుంది. ఈ చెంబాడ్ రామోజీల వేధింపు, అది వేధింపు అని కూడా తెలియదు, విధి వ్రాత అనుకుని అవి భరించలేని స్థితిలో ఒకసారి, అది తెలిసాకైతే ఫైటింగ్ స్పిరిట్స్తోనే ఉన్నానండి, తెలియకముందే. ఇది నేను నా బ్లాగ్లో రాయలే, ఎందుకంటే నా బ్లాగ్ రాసే నాటికి నా పాప వాటిని ఫెయిర్ చేస్తుంది, నా వ్యాసాల్ని. ఆమెకు ఆ విషయం తెలియొద్దని నేను అది బ్లాగ్లో ప్రచురించలేదు. ఆమెకు విషయం ఇచ్చి మేమిద్దరం కూడా చచ్చిపోవాలనుకున్నాం. ఆ రాత్రి ఎంత ఏడ్చామంటే 3.5-4 సంవత్సరాల పాప, నా కంటికి నా పాప అందంగా కనిపిస్తుంది కదా, అందమైన పాప అలా అమాయకంగా ఆమె నిద్రపోతుంది అమ్మా నాన్నల మీద భరోసాతో. ఆమెకు విషం ఇచ్చి మేము విషం పుచ్చుకోవాలంటే మేమిద్దరమైనా చావచ్చు, మేమిద్దరం చస్తే ఆమె అనాథ, ప్రతిక్షణ నరకం. ఆమెని మాతో తీసుకెళ్ళాలి అనంటే పసిబిడ్డకి నీ చంపి మేము చచ్చిపోవాలి. నిన్న అనంతపురంలోనూ ఎవరో ఒక రైతు తన 2 బిడ్డల్ని వేరువేరుగా తీసుకుని వెళ్ళి ఊరి తీసి తర్వాత తన భార్య తాను ఊరిపెట్టుకు చచ్చిపోవడం అంటే అది ఎంత దుఃఖభాజకమో నాకు అనుభవపూర్వకంగా తెలుసండి. ఆ హృదయాలు ఎంత ఘోషించి నశించి ఉంటాయి, దేహాలని పడగొట్టుకున్నాయో. వాళ్ళ ఉసురు అందుకు బాధ్యులైన అందరికీ తగులుతుందండి. ఈ నమ్మకాలు ఉన్నప్పుడు ఎంతో కొంత సమాజంలో కాస్త మానవతా విలువలు ఉండేవి. అవేవీ లేదు. ధనం సత్యం, మిగతావన్నీ మిథ్య అనుకునే దగ్గరకు వచ్చాక ఈశ్వర, ఈ సమాజం క్రూరత్వం వైపుకి, అమానుషత్వం వైపుకే ప్రయాణించింది. ఈశ్వరుడే కాపాడాలి. నా ఈ వీడియోల కంటెంట్ మీకు ఆలోచనాత్మకంగా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాతా అనంతానంద టు స్ప్రెడ్ ది truth of either spying or spirituality up to the roots of the society. Thank you for watching.